దేశం బాగుంటే మనం బాగుంటాం. దేశ ప్రజలు బాగుంటే మనం బాగున్నట్లే అన్న నినాదం పలుకుతున్నది మరెవరో కాదు. మరి ఒకానొక రోజు మరి జేడీ అంటే జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మీనారాయణ గారు ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో మరి వెళ్ళాలన్న ఆలోచనతో ప్రజలకు నేనేదో ఒక ఆలోచన కలిగే విధంగా మార్పులు తీసుకొని రావాలని, నా వంతు పాత్ర కూడా నేను పోషించాలి. ప్రజలు మనకు సేవ చేయడం కాదు, ప్రజలకే మనం సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఈరోజు జై భారత్ అనే పార్టీ పెట్టి ఆ పార్టీ నిర్మాణకులుగా ఉన్నారు. మరి ఈరోజు అనేక మంది ఆ యొక్క పార్టీలో చేరికలు మరి అయితే చేరుతున్నారు. ఎందుకంటే స్వార్థ ప్రయోజనాలకు వాడబడుతున్న ఈ రోజుల్లో మరి అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని పక్కన పెట్టి నేనంటూ ఒక మార్పు తీసుకొని రావాలనే ఒక ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళాలని చెప్పాలి. ఆ కోణంలో మనతో పాటు మాట్లాడడానికి వెంకట గణేష్ గారు మనతో పాటు ఉన్నారు. మరి జై భారత్ పార్టీ నుంచి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకట గారు చెప్పండి, అంటే ఏదైతే ఈరోజు జరుగుతుందో కార్యక్రమాలు మనం చూస్తున్నాం, ప్రజల్లో మార్పు కనబడట్లేదు. ప్రజల్లో మార్పు కనబడాలంటే ఎవరో ఒకరు సరైన నాయకుడు రావాలి. మరి ఈరోజు ఆ నాయకుడిగా ఈరోజు జేడీ గారు వచ్చారని చెప్పాలి. మరి ఈ కోణంలో రానున్న దినాల్లో జేడీ గారి యొక్క ఆలోచన ఉద్దేశాలు మీరు కూడా పుణుకుపుచ్చుకొని నడుస్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? సార్, ఇది జేడీ గారు ఎస్పెషలీ స్టేట్ మన రాష్ట్రం అభివృద్ధితో, సంక్షేమంతో పాటు అభివృద్ధితో ముందుకు వెళ్ళాలని అనుకుంటూ తను లాస్ట్ 10 సంవత్సరాల నుంచి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రతి కార్యక్రమం లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి సెక్టార్లోని ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని అండర్స్టాండ్ చేసుకుంటూ ఈరోజు తను జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా ఒక 8 పేజీల డాక్యుమెంట్ కంప్లీట్ మేనిఫెస్టోని మొత్తం 30 అంశాల మీద 230 పాయింట్లతో కంప్లీట్ మేనిఫెస్టో డెవలప్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని మీరు చూసినట్లయితే ఇందులో కంప్లీట్ అన్ని సెక్టార్స్ 30 సెక్టార్స్ అండి, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్స్ ఎంపవర్మెంట్, వెల్ఫేర్, గేమ్స్, ఇండస్ట్రీస్ అండ్ పవర్ సెక్టర్, యూత్ ఎంపవర్మెంట్, లా అండ్ ఆర్డర్, కోస్టల్ ఏరియా డెవలప్మెంట్, ఇలా మొత్తం 30 ఏరియాస్లో టోటల్ 230 పాయింట్లతో పీపుల్స్ మేనిఫెస్టో డెవలప్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఏం పాయింట్స్ ఉన్నాయంటే మన రాష్ట్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో, ఆ ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్ ఇస్తే బాగుంటుందో, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఈ మేనిఫెస్టోలో రాయడం జరిగింది. ఇది ఒక సింపుల్ చెప్పాలంటే ఇది ఒక భగవద్గీత టైప్. ఈ భగవద్గీతను కానీ మనం అందరూ రాష్ట్ర ప్రజలందరూ చదవగలిగితే ఇందులో మన సమస్యలకి సొల్యూషన్స్ దొరుకుతాయి. జేడీ సార్ లాంటి వారిని, ఒక నిజాయితీ పరులని మన అసెంబ్లీలోకి పంపించగలిగితే, అసెంబ్లీలో అతని వాయిస్ వినిపించగలిగితే మన రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ మనం గర్వంగా మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి ఈ ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి పదంలో తిరిగిన మళ్ళీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెనకపడుతుందో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పూర్వ వైభవం సంపాదించుకుంటుందని మాలాంటి చదువుకున్న వాళ్ళందరూ జేడీ సార్తో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నాను. నా పేరు వెంకట గణేష్. నేను ఎంటెక్ చేశాను. నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రికల్ డిజైన్లో వన్ ఆఫ్ ద డిజైన్ టీమ్ అండి. సో నేను నాలాంటి వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేసిన వాళ్ళందరూ ఎందుకు జేడీ సార్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నామంటే సొసైటీ బాగుపడాలి. సో డెఫినెట్లీ అందరం కలిసి జేడీ గారికి సపోర్ట్ చేయాలండి. అంటే జేడీ గారితో ప్రయాణం కొనసాగుతుంది. మీ ప్రయాణం మీలాంటి వాళ్ళు అనేక మంది ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు, మంచి డిగ్రీ స్థాయిలో ఉన్న వాళ్ళు, స్టూడెంట్లు కూడా ఎంటర్ అవుతున్నారు. అంటే ఏంటి ప్రపంచం? సార్, ప్రపంచం ఏం లేదు సార్. ప్రతి ఒక్కరి మనసులోని సమాజానికి ఏదో చేయాలని ఉంటుంది. ప్రతి ఒక్కరికి అందులోంచి మాలాంటి వాళ్ళు కూడా ఏదో చేయాలి. సార్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే రాష్ట్రం కానీ రేపొద్దున ఫ్యూచర్లో దేశం కూడా బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో మేము ఇందులోకి ఇన్వాల్వ్ అవుతున్నాం. నాలాంటి వాళ్ళు చాలా మంది యంగ్స్టర్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు, ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారండి. రైట్ అండి. అంటే మార్పు కోసం ప్రశ్నించే స్థాయిలో అంటే మేము ముందుకు వెళ్తామని చెప్పి జన సైనికులకు చేరకుండా మరి అలాగే మరి 14 సంవత్సరాలు మరి ప్రతిపక్షంగా 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీలో చేరకుండా ప్రత్యేకంగా జేడీ గారి పార్టీని ఎంచుకోవడానికి వెంకట గారి ఆలోచన? సార్, జేడీ మిగతా పార్టీలతో కంటే జేడీ గారి పార్టీలో ఎంచుకోవడం ఏంటంటే, జేడీ గారు ఒక కంప్లీట్ ఇంటలెక్చువల్ మైండ్ అండి. అతను నేను ఇందాక మీకు చెప్పినట్లు ఈ భగవద్గీతలో కంప్లీట్ చదివితే, ఈ మేనిఫెస్టోని చదివితే, భగవద్గీత లాంటి మేనిఫెస్టోని చదివితే అలాంటి వాళ్ళు ఎందుకు ఇందులోకి వచ్చారని తెలుస్తుంది. ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఈ మేనిఫెస్టోని ఒకసారి చూడండి. మేనిఫెస్టో అంటే 5 పాయింట్లు 6 పాయింట్లు 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కాదు, కంప్లీట్ రాష్ట్రానికి కావాల్సిన సమగ్రమైన అండర్స్టాండింగ్తో ఈ మేనిఫెస్టో డెవలప్ చేయబడింది. ఈ మేనిఫెస్టోని చదివే అలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఈ జై భారత్ పార్టీలోకి వస్తున్నారండి. ఇప్పుడు జేడీ గారు ఏదైతే తన మేనిఫెస్టోని తయారు చేసుకున్నారో, అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక నిమ్స్ హాస్పిటల్ అని అంటున్నారు, అది ఎంతవరకు సాధ్యం? సార్, డెఫినెట్లీ
మనకున్న ఫండింగ్, మనకి గవర్నమెంట్కి వస్తున్న ఫండింగ్ డెవలప్మెంట్కి ప్రాపర్గా యూజ్ చేయగలిగితే జేడీ గారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పాయింట్ పాసిబుల్ అవుతుందండి. జేడీ గారు పెట్టిన మేనిఫెస్టోలో కీ పాయింట్స్ చూస్తే ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల వరకు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఏ నియోజకవర్గానికి 100 కోట్ల వరకు వచ్చిందండి? ఎన్ని కోట్లు? కనీసం 1, 2, 3, 4 కోట్లు కూడా వచ్చిందంటే మనం చెప్పలేం. కానీ 100 కోట్లు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో ఒక నిమ్స్ లాంటి హాస్పిటల్ని, ప్రతి జిల్లాకి ఒక ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ని నిర్మించాలి. అండ్ హెల్త్ సెక్టర్ మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ మంచి ట్రీట్మెంట్స్ జరగాలి అన్నది జేడీ గారి ఆలోచన అండి. రైట్ అండి. మరి నీటిపారుదల అంటే డిపార్ట్మెంట్లోకి వస్తే ఏదైతే గ్రిడ్ ఏర్పాటు చేస్తానంటారు, మనకి చెరువులు మన నదులు ఉన్నాయి అనుసంధానం చేస్తానంటారు, అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? సార్ అంటే నీటి పారుదలకు సంబంధించిన, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాలాంటి వాడికి ఇంకా డెప్త్గా వెళ్ళలేదు మేము. నాలాంటి ఎస్పెషలిస్ట్ జేడీ గారికి ఐడియా ఉంది. నీటి పారుదల సంబంధించిన రంగానికి నేను ఇప్పుడు కామెంట్ చేయలేను. బట్ నాకు ఉన్న నమ్మకం ఏంటంటే జేడీ గారు చాలా డీప్గా ఆలోచించి తను ఏం చెప్పినా అది చేసేటట్లు ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యే పాయింటే జేడీ గారు చెప్తారండి. అది మా నమ్మకం. రైట్ అండి. అంటే ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు సుమారు వెచ్చించాలని అంటున్నారు. ఈ 100 కోట్లతో ఎటువంటి అభివృద్ధి చేస్తారు? సార్ ఎటువంటి అభివృద్ధి అంటే లోకల్, ఇప్పుడు మీరు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు నిమ్స్ లాంటి హాస్పిటల్ కానీ, నెక్స్ట్ ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలనుకున్నామండి. విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలనుకున్నాం. ఇప్పుడు మాట్లాడుతుంది మనం వైజాగ్ సెంట్రల్ లైబ్రరీ ముందు నుంచి మాట్లాడుతున్నాం. ఈ సెంట్రల్ లైబ్రరీ ద్వారా చాలామంది పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకున్నారు. ఇలాంటి లైబ్రరీస్ ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి రూరల్లో కూడా ఉండాలి అన్నది జేడీ గారి తపన. ఈ 100 కోట్ల ద్వారా ఇలా ప్రజలకి ఏదైతే ఉపయోగం ఉంటుందో అలాంటి యాక్టివిటీస్ ఈ 100 కోట్ల ఫండింగ్ ద్వారా జరుగుతుంది. రైట్ అండి. అంటే ఒక మాట చెప్పండి, జేడీ గారు ఎప్పటి నుంచో దివ్యాంగుల విషయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నారు, ఎక్కువ వారితో కూడా మమేకం అవుతున్నారు. వారి కోసం ఎటువంటి కార్యాచరణ తలపెట్టారో అది మీకు ఏమైనా ఐడియా ఉంది? ఎస్ సార్. మీకు దివ్యాంగుల గురించి సారు మేనిఫెస్టోలో ఆల్రెడీ ఒక సెక్షనే పెట్టారండి. అది నేను చూపిస్తున్నాను. దివ్యాంగుల సంక్షేమం అని ఈ 30 సెక్టార్స్లో దివ్యాంగుల సెక్షను. ఆ సెక్టార్లో తనకు చూపించిందండి ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం అన్నది దివ్యాంగులకు ఇవ్వడం జరుగుతుందండి. ఉద్యోగ పోస్టుల్లో బ్యాక్లాగ్లలో సకాలంలో భర్తీ జరుగుతుంది. తర్వాత స్వయం ఉపాధి కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతాయి దివ్యాంగులకి. తర్వాత ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలుకు రాయితీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది దివ్యాంగుల గురించి జేడీ సారు పెట్టిన మేనిఫెస్టోలో ఒక సెక్టార్ అంటే ఇది. రైట్ అండి. గణేష్ గారు, అంటే ఏవైతే ఇప్పుడు అంటే స్పోర్ట్స్ ఉందో, స్పోర్ట్స్ కూడా ఒక కంపల్సరీ ఒక ప్రథమం. ఆ స్పోర్ట్స్ విషయంలో చాలా వరకు ఏంటంటే ధనవంతుల వరకు అది అయిపోతుంది కదా, పేద నిరుపేద బడుగు వర్గాలు అంటే స్పోర్ట్స్ చేయాలని సరే చేయలేకపోతున్నారు. అటువంటి వరకు ఎటువంటి ప్రణాళిక? సార్ ఈ మేనిఫెస్టో అనే భగవద్గీతలో స్పోర్ట్స్, ఇక్కడ చూస్తే మీకు స్పోర్ట్స్ అన్న క్రీడలకు సంబంధించిన సెక్టార్ కూడా ఉందండి. దీనికి సంబంధించిన జేడీ గారు ఇస్తున్న హామీలు ఏంటంటే ప్రతి జిల్లాకి ఒక ఒలింపిక్ స్థాయి శిక్షణా కేంద్రం నిర్మించదాం అనుకుంటున్నామండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఒలింపిక్ గేమ్స్ చూస్తే మన ఇండియా ఒలింపిక్ గేమ్స్లో 2 డిజిట్ 3 డిజిట్లో ఉండిపోతుంది. వేరే అదర్ కంట్రీస్ డిజిట్స్ చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. మనం చాలా అభివృద్ధి చెందవలసిన స్టేట్లో ఉన్నాం. సో క్రీడల విషయంలో మనం చాలా ముందుకు వెళ్లాల్సి ఉంది. దాని గురించి ప్రతి జిల్లాకి వాళ్ళకి ఒలింపిక్ స్థాయి కేంద్రం ఒకటి, తర్వాత ఏడాదికి 10 అంతర్జాతీయ పథకాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లాలో, పాఠశాలలో, కళాశాలలో ఏటా జిల్లా స్థాయి క్రీడా పోటీలు. రైట్. గణేష్ గారు, ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు యువత ఎక్కువగా పక్కదారి పడుతుంది ఆ విషయంలో. ఎందుకంటే చాలా మంది అంటే స్మగ్లింగ్లకి, అలాగే గంజాయికి, హెరాయిన్కి, మరి మాదక ద్రవ్యాలకు కూడా అలవాటు పడిపోతున్నారు. అంటే ఏవైతే మరి ఇప్పుడు సిగరెట్లు, కైనీలు, గుట్కాలు ఉన్నాయి, అవి లేకపోతే ప్రభుత్వాలు నడపలేని స్థితిలో ఉన్నాయి. వాటి కోసం మీరు ఏం చెప్తారు? సార్ దీని గురించి యువతని కరెక్ట్గా మోటివేట్ చేస్తూ కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్లే నాయకులు ఉంటే, కరెక్ట్గా ఎడ్యుకేట్ చేసే టీచర్స్ కానీ, ఎడ్యుకేషన్లో క్వాలిటీ కానీ వచ్చి ఉంటే యువత ఇలా పడదోర పట్టే అవకాశం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అన్న మద్యం కానీ ఇవి కానీ జేడీ గారి మేనిఫెస్టో, మా జై భారత్ మేనిఫెస్టోలో ఎలా పెట్టడం జరిగింది, ఎవరైతే ఏ ఏరియాలో అయితే ఉమెన్స్ మద్యపానం నిషేధం కావాలనుకుంటున్నారో ఆ ఏరియాలో మద్యపానాన్ని కంప్లీట్గా రద్దు చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మద్యపానం రద్దు చేయకపోతే క్రైమ్ రేట్ ఎక్కువ పెరుగుతుంది. మరి ఈ కోణంలో నిన్న మన రమణయ్య గారి యొక్క మరణం కూడా అలాగే కనబడుతుంది, మటర్ కూడా. అంటే ఇవన్నీ ఎలా చూడొచ్చు సార్? అందుకోసం అంటే మద్యపానం అన్నది ఒక వ్యసనం. మద్యపానం సేవించిన వాళ్ళు
వాళ్ళ మైండ్కి వాళ్ళ కంట్రోల్ లేకుండా వాళ్ళు ఏది చేస్తారు. ఇప్పుడు క్రైమ్ రేట్ని మనం అనాలిసిస్ చేస్తే జరిగిన క్రైమ్లో ఆల్మోస్ట్ 90% క్రైమ్ రేట్లు అన్నీ మద్యం సేవించడం వల్ల మాత్రమే జరుగుతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మద్యం ఎందుకు సేవించాలి, అసలు మద్యం తాలూకా ఉపయోగాలు ఏంటి, వాటి వల్ల నష్టాలు ఏంటి మనం వివరించగలిగితే యువత అటు సైడ్ వెళ్ళలేని కండిషన్ తీసుకురాగలిగితే మద్యం దుకాణాలే క్లోజ్ అయిపోతాయండి. ఫైనల్ గా ఏదైతే జై భారత్ నేషనల్ పార్టీ ఉందో దాని ఉద్దేశం ఏంటి, దాని మేనిఫెస్టో ఏంటి, రాబోతున్న దినాల్లో ఒకవేళ మీకే ఒకవేళ అధికారం వస్తే ప్రజలందరూ మీ వైపు మొక్కితే ఎలా ఉండిపోతుంది, దాని కార్యాచరణ ఏంటి? సార్, మా ఉద్దేశం జై భారత్ పార్టీ ఉద్దేశం ఒకటేనండి, ఇక్కడ రాయడం జరిగింది. జై భారత్ పార్టీ లక్ష్యం అభివృద్ధితో కూడిన సంక్షేమం, లక్ష్యం దిశగా పరిపాలన, సుపరిపాలన, అభివృద్ధితో కూడిన సంక్షేమం. ఇది ఇవ్వడం కోసం మా లక్ష్యంగా, మా ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. దాని గురించే ఈ మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇందులో 230 పాయింట్లు, 1, 2, 3, 4 కాదండి, 230 సమస్యలకి 230 పాయింట్లు రచించడం జరిగింది. దీన్ని కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని మా నమ్మకం. పరిస్థితి అయితే ఇది సతీష్. ఎందుకనంటే మరి జై భారత్ నేషనల్ పార్టీ ఎవరైతే మరి అధినేతలు నాయకులు ఉన్నారో మరి వారి అధినేత వారి యొక్క ఎవరైతే మరి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జేడీ గారు, మరి జేడీ ఆనాడు జాయింట్ డైరెక్టర్గా ఉన్న లక్ష్మీనారాయణ గారి యొక్క ఆలోచనలు 230 పైచీలకు మరి మేనిఫెస్టో యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం చేసి ప్రజలకు మేమంటూ ఉన్నామని ఒక భరోసా ఇవ్వడానికి మేము వస్తున్నామని మరి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.